అయోధ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇవాళ అయోధ్యలో అపురూప ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అయోధ్యలో ప్రధాని మోదీ ప్రస్తుతం పర్యటిస్తున్నారు. బాలరాముడిని ప్రధాని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజలు అక్కడ చేయడం జరిగింది. కాసేపట్లోనే అంటే 11:58 ఈ ధ్వజారోహణ కార్యక్రమం అనేది ఉంటుంది. అంటే ఒక చారిత్రక ఘట్టంగా మనం చెప్పుకోవాలి. ఇవాళ అంటే ఈ ధ్వజారోహణ కార్యక్రమం ద్వారా ఆలయం అంతా కంప్లీట్ గా పూర్తయిందని ప్రపంచానికి చాటి చెప్పేలా ఎంతో వైభవంగా అట్టహాసంగా ఇవాళ ఈ కార్యక్రమం అనేది జరుగుతోంది. కాసేపట్లోనే అయోధ్యలో ఈ అపురూప ఘట్టం అన్నది ఆవిష్కృతం కాబోతోంది. కాషాయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరించబోతున్నారు. ఆయన ఇప్పటికే అయోధ్యలోని బాలరాముడిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు అక్కడ చేయటం జరిగింది. అలాగే మనం జెండాను ఒకసారి చూసినట్లయితే జెండాపై సూర్యుడు, దేవకాంత చెట్టు, అలాగే ఓంకారం అక్కడ ఉండేలా, ఓంకార చిహ్నం ఉండేలా కూడా ఈ జెండాను అన్నది తయారు చేయటం జరిగింది. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు 7,000 మంది విఐపీలు, అలాగే సుమారు 1,000 మందికి పైగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ హాజరయ్యారు. దీంతో అయోధ్య అంతటా కూడా ఆధ్యాత్మికత సంతరించుకుంది. అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటన అన్నది కొనసాగుతోంది. ఆయన 10 గంటలకు అయోధ్యకు చేరుకున్నారు. అలాగే ఈ జెండాను ఆవిష్కరించిన అనంతరం 12:30 ఆయన జాతిని ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. బాలరాముడికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కూడా ఆయన ఈ ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. కాసేపట్లోనే ఈ అపురూప ఘట్టం అన్నది సాక్షాత్కరించబోతోంది. అలాగే ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు ఇవాళ కొన్ని వేల మంది భక్తులు అయోధ్యకు తరలి వచ్చారు. అంటే నిన్నటి నుంచే భక్తులంతా కూడా అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఆలయ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అలాగే అయోధ్య అంతటా కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు అక్కడ మనకు కనిపిస్తోంది. 2 రోజుల ముందుగానే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ప్రధాని మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఉన్నారు. 12:30 జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. అందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ వేదిక పైనుంచి ఆయన ప్రసంగించడాన్ని తిలకించేందుకు భక్తులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఈ ధ్వజారోహణ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి అంటే ఈ అయోధ్యలోని బాలరాముడి ఆలయం అన్నది కంప్లీట్ గా పూర్తయి అందుబాటులోకి వచ్చిందని చాటి చెప్పేలా ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని అన్నది అంత అట్టహాసంగా ఇవాళ నిర్వహించబోతున్నారు. కాషాయ జెండాను మరి కాసేపట్లోనే ప్రధాని మోదీ ఆవిష్కరించబోతున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు 1,000 మంది భక్తులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, భక్తులెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు సైతం చేయటం జరిగింది. 100 టన్నుల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అలాగే మరోవైపు బాలరాముడి విగ్రహంతో పాటు ఇటు సీతారాం, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంటే అవన్నీ కూడా కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఈ విగ్రహాలను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ప్రధాని రాక సందర్భంగా తాత్కాలికంగా దర్శనాలను అయితే ఇప్పుడు నిలిపివేయటం జరిగింది. ప్రధాని 12:30 ఆయన ప్రసంగించిన అనంతరం మళ్ళీ యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సో ఈ కాసేపు మాత్రం తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేయటం జరిగింది. మరోవైపు నిన్నటి నుంచే భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వారంతా అయోధ్యకు చేరుకున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి కూడా భారతీయులందరూ కూడా ఇవాళ అయోధ్యకు వారంతా చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందుకు తగినట్లుగానే చాలా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొన్ని వేల మంది ఇటు సిఆర్పీఎఫ్ అలాగే యూపీ పోలీసులు సైతం అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. 7,000 మంది అతిథులు ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకైతే హాజరయ్యారు. ఆలయ పరిసరాల్లో అయితే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అన్నవి చేయటం జరిగింది. మరోవైపు బాలరాముడికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీకి అర్చకులు తీర్థ ప్రసాదాలు అలాగే వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ పరిసరాల్లో ఆయన కలియదిరుగుతూ స్వామివార్లను, విగ్రహమూర్తులను ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు ఆయన చేస్తూ ఉన్నారు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసే క్షణం మరికొద్ది సేపట్లోనే ఆవిష్కృతమవబోతోంది. సరిగ్గా 11:58 కాషాయ జెండాను ఆవిష్కరించనున్నారు ప్రధాని మోదీ. ధ్వజారోహణ కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇవాళ అయోధ్యకు తరలి వచ్చారు. జెండాపై సూర్యుడు, దేవకాంచన చెట్టు, అలాగే ఓం చిహ్నాన్ని సైతం రూపొందించారు.